వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వర్ణాస్ వరల్డ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. సో మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అలాగే మన వీడియోస్ చూసే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్టయితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి ఛానల్ అయితే తప్పకుండా సపోర్ట్ అయితే చేయండి. మన ఛానల్లో అయితే ఇంకా డైలీ కూడా వీడియోస్ అయితే వస్తుంటాయండి. డైలీ వ్లాగ్స్ అయితే కంటిన్యూగా వస్తుంటాయి. మీకు నచ్చినట్టయితే కనుక తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాతో అయితే షేర్ చేసుకోవడం మర్చిపోకండి. తప్పకుండా మీకు ఎలా అనిపించింది అనేది నాతో అయితే కమెంట్ చేసేయండి. సో ఇంక ఇక్కడ వచ్చేసి ఈరోజు పిల్లల ఈవినింగ్ స్నాక్స్ కోసం అనేసి నేను ఎగ్తో జున్ను అయితే చేస్తున్నానండి. సో చాలా మంచిగా వస్తుంది. మనకు జున్ను పాలు లేకపోయినా సరే మనకు ఇప్పుడు ఎప్పుడు కూడా జున్ను పాలు అనేది అవైలబుల్గా ఉండవు కదా, అందుకనేసి ఈ విధంగా ఎగ్తో కూడా మనకు జున్ను అనేది చేసుకుంటే చాలా అంటే చాలా మంచిగా వస్తుందండి. అచ్చా మనం జున్ను పాలతో చేసిన టేస్ట్లోనే వస్తుందన్నమాట. ముందుగా దీనికోసము పాలు అనేది కాచి చల్లార్చివైనా తీసుకోవచ్చు, లేదంటే చల్లని పాలైనా తీసుకోవచ్చు అనమాట. నేనైతే కొంచెం వేడి చేశానండి, మరీ ఎక్కువ వేడైతే చేయలేదు. ఫ్రిడ్జ్లో నుంచి తీసాను కాబట్టి చల్లగా ఉన్నాయనేసి కొంచెం వేడైతే చేశాను. ఈ విధంగా వేడి చేసేసి అందులో 1 కప్పు పాలకు 1 కప్పు బెల్లం అయితే వేసేసి అందులో వేసేసి పక్కన పెట్టేశాను. అందులో కరిగిపోతుంది అనేసి. ఇంకా ఆలోపు వచ్చేసి మనం ఇక్కడ ఎగ్స్ అయితే తీసుకొని మిక్సీకి అయితే వేసేసుకోవాలన్నమాట. నేను ఇక్కడైతే 4 ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఈ విధంగా ఎగ్స్ అయితే తీసుకొని పగలగొట్టేసి మనం మిక్సీ జార్లో వేసేసుకొని మంచిగా మిక్సీ పట్టాలండి. ఇది మంచిగా మిక్సీ పట్టేసి మనకు మంచిగా నురుగులాగా వస్తుందన్నమాట. ఆ విధంగా మంచిగా మిక్సీ పడితే మనకు తినేటప్పుడు జున్ను కూడా ఎగ్ స్మెల్ అనేది అస్సలు రాదనమాట. అందుకనేసి మంచిగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. సో ఈ విధంగా నేనైతే మిక్సీ అయితే పట్టేశాను. ఇప్పుడు వచ్చేసి ఇంకా ఇందాక బెల్లము వేసి పెట్టాం కదా పాలల్లో, ఆ పాలను అయితే బెల్లం అయితే కరిగిపోయిందనమాట. ఇంకా ఆ పాలను కూడా మిక్సీలో వేసేసి ఇందాక ఎగ్స్ వేసుకున్నాం కదా అందులోనే వేసేసి బాగా మిక్సీ పట్టేయాలన్నమాట. ఇంకొద్దిగా ఉందండి చివర్లో, అందులోనే వేసేస్తే కరిగిపోతుంది అనేసి మొత్తం కూడా అంతా వేసేసి బాగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. మనం ఇందాక బెల్లము పాలు కలిపెట్టాం కదా అది, మరియు ఇందాక మిక్సీకి వేసాం కదా ఎగ్స్, అవి రెండు కూడా మిక్స్ చేసేసి మంచిగా మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇంకా ఇప్పుడైతే మనము ఫిల్టర్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే మనము బెల్లం వేసాం కదా డైరెక్ట్గా ఫిల్టర్ చేయకుండా, అందుకనేసి ఏదైనా మనకు నలకలు అనేవి ఉంటే బెల్లంలో మనకు ఫిల్టర్ చేసుకుంటే మంచిగా ఉంటుందనేసి వచ్చేస్తుందనేసి ఈ విధంగా ఫిల్టర్ అయితే చేసేసుకోవాలన్నమాట. బెల్లంలో ఏదైనా చెత్త ఉన్నా కూడా మనకు వచ్చేస్తుంది. సో చూసారు కదా, రెండు కూడా మిక్స్ చేసేసి మిక్సీకి వేసుకున్న తర్వాత ఈ విధంగా ఫిల్టర్ అయితే చేసేసుకోవాలి. మనం దేంట్లో అయితే జున్ను చేయాలనుకుంటామో అందులోకి అయితే షిఫ్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక బౌల్లో అయితే వేసేస్తున్నాను. మీరు కావాలంటే చిన్న బౌల్స్ అయితే తీసుకొని మనం అందులో కూడా వేసేసుకోవచ్చు, స్టీల్ బౌల్స్లో కూడా. నేను ఇక్కడ వచ్చేసి ఇలాంటి ఒక బౌల్లో అయితే వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి కేక్ చేసే ప్యాన్ అండి, కేక్ చేసే బౌల్ అనమాట. అందులోనే వేసేసుకుంటున్నాను. ఇందులోనే కొంచెం యాలకుల పొడి, అలాగే కొంచెం మిరియాల పొడి, కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట. వీటన్నింటిని కూడా వేసేసి మంచిగా కలుపుకోవాలి. యాలకుల మరియు మనము మిరియాలు వేస్తాం కదా, చాలా మంచి టేస్ట్ వస్తుందండి, కమ్మగా ఉంటుంది. సో వీటన్నిటిని కూడా వేసేసి కొద్దిగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా వేసేసుకొని మంచిగా కలిపేసుకొని మనం వచ్చేసి ఇంకా స్టవ్ పైన పెట్టేసుకోవడమే. చాలా ఈజీగా చేసుకోవచ్చు, పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. సో అలాగే చాలా క్విక్గా చేసుకోవచ్చు, హెల్దీ కూడా. మనకు ఎప్పుడైనా జున్ను తినాలనిపిస్తే ఈ విధంగా చేసి చూడండి ఒకసారి, తప్పకుండా అందరికి కూడా బాగా ఫేవరెట్ అయిపోతుందన్నమాట. సో ఈ విధంగా అన్నీ కూడా వేసేసుకొని సాల్ట్, అలాగే కొంచెం యాలకుల పొడి, కొంచెం మిరియాల పొడి కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసేసుకొని మనం గ్యాస్ పైన అయితే వచ్చేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకొని అందులో వాటర్ అయితే వేసేసుకొని స్టీమ్ మీద అయితే పెట్టుకోవాలన్నమాట. మనం ఇడ్లీ అయితే ఏ విధంగా స్టీమ్ మీద ఉడికించుకుంటామో ఆ విధంగా మనకు బౌల్కు సరిపడా ప్యాన్ అయితే పెట్టుకొని కుక్కర్నైనా ప్యాన్ అయినా ఏదైనా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసి బాండ్లీ అయితే పెట్టుకున్నాను. కొద్దిగా వాటర్ అయితే వేసేసుకొని ముందుగా దాన్ని హీట్ చేయాలన్నమాట. వాటర్ అనేది హీట్ అయిన తర్వాత ఒక స్టాండ్ అయితే పెట్టేసి మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఆ బౌల్ని అయితే అందులో పెట్టేసుకొని మనం మూత అనేది పెట్టేసి స్టీమ్ పైన ఉడికించుకోవాలి. దీనికి కూడా ఈ బౌల్ పైన కూడా ఒక క్యాప్ అయితే పెట్టేయాలన్నమాట. ఎందుకంటే మనకు స్టీమ్ అంతా వచ్చేసి మరీ అందులో పడుతుంది అనేసి, అందుకనేసి ఆ బౌల్ పైన కూడా ఒకటి పెట్టేసి తర్వాత బాండ్లీ పైన కూడా ఒకటి పెట్టేసేయాలన్నమాట. ఈ విధంగా మంటను అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా ఒక 10 to 15 మినిట్స్ అయితే 15 మినిట్స్ లోపు అయిపోతుందండి. ఒక 10 మినిట్స్ అయితే అయిపోతుంది అనమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి.
సో చూసారు కదా, ఈ విధంగా తయారవుతుందన్నమాట. మనం ఒక టూత్పిక్ తీసుకొని మధ్యలో గుచ్చి చూసామంటే తడి అనేది లేకుండా మంచిగా వచ్చిందంటే మనకు జున్ను అనేది పర్ఫెక్ట్గా వచ్చిందనమాట అని అర్థం. సో చూసారు కదా ఎంత మంచిగా కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో. సో చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. మా ఇంట్లో అందరికి కూడా చాలా ఫేవరెట్ అయిందనమాట. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా మంచిగా కుదురుతుంది. అచ్చం మనము జున్ను పాలతో చేసిన జున్నులాగే ఉందన్నమాట. సో చూసారు కదా ఎంత మంచిగా వచ్చిందో. కలర్ కూడా అంతేనండి, నేను ఇందులో కలర్ ఏమీ కూడా యాడ్ చేయలేదు, బెల్లం వేసాం కదా, మంచిగా కలర్ కూడా వచ్చేసింది అనమాట. సో ఈ విధంగా ఎంత సాఫ్ట్గా వచ్చిందో. పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారండి. మా ఇంట్లో అందరు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుందన్నమాట. సో ఇంకా ఇక్కడ పాప అయితే తినేస్తుంది, తనకైతే చాలా ఇష్టమైందన్నమాట. సో చూసారు కదా చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. ఇంకా ఇక్కడ వచ్చేసి నైట్ అయితే డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా నైట్కి వచ్చేసి నేను పెరుగు పచ్చడి అయితే చేస్తున్నాను. ముందుగా దానికోసం వచ్చేసి ఆనియన్ పచ్చిమిర్చి వచ్చేసి కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ అయితే పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు చిటపటమన్న తర్వాత కట్ చేసి పెట్టుకొని ఆనియన్ పచ్చిమిర్చి అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి కొంచెం వేగాలన్నమాట. కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని మంచిగా వేయించుకోవాలి. చాలా క్విక్గా చేసుకోవచ్చండి. అలాగే మనకు వేసవిలో చల్లగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేసుకుంటే మజ్జిగ చారు అనేది చాలా రుచిగా వస్తుంది. ఇంక ఇక్కడ పోపు వేగేలోపు మనము పెరుగు అయితే తీసుకొని మంచిగా బీట్ చేసేసుకోవాలి. ఈ విధంగా బీట్ చేసేసుకొని కొద్దిగా వాటర్ అనేది చూసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువ వాటర్ అయితే వేయకుండా కొంచెం వాటర్ అయితే వేసేసుకొని ఈ విధంగా మంచిగా బీట్ చేసేసుకోవాలి. ఆలోపు ఇంక ఇక్కడ పోపు కూడా వేగిపోతుంది. ఒంటికి అనేది చాలా చల్లదనం చేస్తుందండి. ఇంక ఇప్పుడు మనకు వేసవి కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఈ విధంగా మజ్జిగతో చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది హెల్త్కి కూడా. అలాగే చాలా రుచిగా వస్తుందండి. వేడి వేడి రైస్లో కానీ రాగి ముద్దలో కానీ చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. నేను ఇక్కడైతే రైస్ అయితే చేసి పెట్టేశాను అనమాట. ఇక్కడ రైస్లోకి అయితే వేడివేడిగా చాలా మంచిగా ఉంటుంది. ఇంక ఇక్కడ వచ్చేసి పిల్లలైతే తన బాబు అయితే ఇష్టపడ్డాడు అనమాట ఇంకా మజ్జిగ చారు అనేది. అందుకనేసి తన కోసం వచ్చేసి ఎగ్ రైస్ అయితే చేస్తున్నాను. అందుకనేసి ఇక్కడ ఒక బాండ్లీ అయితే పెట్టేసుకొని ఎగ్ రైస్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. ఇందులోనే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. మంటను అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే మాడిపోతుంది మొత్తము, అందుకనేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ మజ్జిగ కూడా మనం బీట్ చేసేసి పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకు పోపు అయితే అయిపోయింది. ఇక్కడ స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇదైతే పూర్తిగా చల్లారనమాట. వేడివేడిగా ఉన్నప్పుడు వేయకుండా ఈ పోపు అంతా కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు ఇంక ఇక్కడ ఎగ్ రైస్ అయితే చేసేస్తున్నాను. ముందుగా బాండ్లీ పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకొని కొద్దిగా ఆవాలు, ఒక 2-3 పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలన్నమాట. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఎగ్ రైస్ అయితే చాలా టేస్టీగా వస్తుంది, చాలా క్విక్గా చేసేసుకోవచ్చు. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఆనియన్ కానీ ఏమీ కూడా యాడ్ చేయలేదు, చాలా సింపుల్గా చేశాను. అలాగే రుచి కూడా చాలా రుచిగా వచ్చిందనమాట. అందులోనే కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత ఎగ్స్ని అయితే మనము వేసేసుకోవాలి. ఇక్కడ 2 ఎగ్స్ అయితే వేస్తున్నాను పిల్లల కోసం అనేసి. ఇంకా మాకైతే ఇక్కడ మజ్జిగ చారు చేశాను కదా, ఇంకా పిల్లలు తినారనేసి చేస్తున్నాను. ఎప్పుడు చేసినా సరేనండి, బావకైతే కొంచెం ఇష్టం ఉండదన్నమాట. ఇంకా తనకు ఇష్టమైన చేసేస్తే మాత్రం బాగా ఇష్టంగా తింటారు. ఇంకా మనమైతే అప్పట్లో మన అమ్మ వాళ్ళు ఏం చేసినా కూడా మనం తినేవాళ్ళం అనమాట. కానీ ఇప్పుడు ఉన్న పిల్లలు అలా కాదు కదండి, వాళ్ళకు నచ్చింది అయితేనే తింటారు, లేకపోతే అస్సలు తినరనమాట. అందుకనేసి ఇంకా పోనీలే అనేసి ఇంకా ఇక్కడ ఎగ్ రైస్ అయితే చేసేస్తున్నాను. ఈ విధంగా ఎగ్స్ అంతా కూడా మంచిగా కలిపేసుకొని ఇందులో రైస్ అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవడమే. కొద్దిగా ఇక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్ మసాలా కూడా వేసుకున్నానండి, అంత ఇంకేమీ మసాలాలు కూడా యాడ్ చేయలేదు. చాలా రుచిగా వచ్చిందండి. వేడివేడిగా అలా ఒక ఆనియన్ నిమ్మరసాన్ని వేసుకొని తింటే నిమ్మకాయతోటి చాలా రుచిగా వస్తుందన్నమాట. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా క్విక్గా చేసేసుకోవచ్చు. అలాగే కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకు మంచిగా ఎగ్ రైస్ కూడా రెడీ అయిపోతుందన్నమాట.
సో చూసారు కదా, ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. సో అలాగే మన వీడియోస్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి ఈ వీడియో ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల మన ఛానల్ అనేది కొంచెం గ్రోత్ అయితే ఉంటుందండి. ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. సో ఇంక ఇక్కడ పోపు కూడా చల్లారిపోయింది కాబట్టి ఇంక ఇక్కడ మజ్జిగ కూడా వేసేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని కలిపేసుకుంటే సరిపోతుందన్నమాట. వేడి వేడి రైస్లో చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. హెల్త్ కూడా చాలా మంచిది. సో మా డిన్నర్ వచ్చేసి ఇదండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ